ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆకు మీద ఎలా అయితే కన్నాలు పడిపోయి ఉంది అంటే ఇది ఒక రకమైన పురుగు అనమాట. మీ ఇంటి తోటల్లో కానీ అంటే మీ మిద్దె తోటల మీద కానీ లేకపోతే మీరు పెంచుకునే మొక్కలు కానీ ఇలాగా ఆకు మీద కన్నాలు పడే పురుగు మాత్రం వస్తే కంపల్సరీగా ఈ మందు వాడి చూడండి. ఇదేం పెద్ద మందు కాదండి. అసలు మీరు దీనికోసం 5 పైసలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఇది మన ఇంట్లో దొరికే మట్టి అనమాట. అంటే మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీకు మట్టి దొరికితే ఎర్రమట్టి లేదా 2 అడుగులు లోతు తీస్తే దొరికే మట్టిని తీసుకుని ఇలా నీళ్ళల్లో కలిపి ఈ చెట్ల మీద పళ్ళ చెట్లు కానీ లేదా ఆకుకూరల మీద కానీ ఇలా జల్లి చూడండి. మీకు వెంటనే 2 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. రిజల్టు అంటే ఎలా కనిపిస్తుందండి అంటే ఏ పురుగు అయితే ఆ మొక్కని తినేస్తుందో ఇలా ఆకులను మొత్తం తినేస్తుందో ఆ పురుగు మాత్రం ఆ చెట్టు మీద ఉండదు. అవునండి, ఇది గ్యారంటీ. కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూడండి. ఇలా ఈ మట్టిని నీళ్ళల్లో కలిపి అది అలా మనకి సంబంధించిన పళ్ళ మొక్కల మీద కానీ లేదా ఆకుకూరలు కాయగూరలు మొక్కల మీద చల్లితే మీకు 2 రోజుల్లోనే తెలుస్తుందన్నమాట. ఆకు తినటం ఏదైతే పురుగులు ఆకులు తింటూ ఉంటాయో ఆ పురుగులు ఉండవు అనమాట. దీనికి కారణం ఏమి లేదండి. ఈ మట్టితో ఉన్న నీరుతో ఉన్న ఆకులను అవి తినటం వల్ల వెంటనే చనిపోతాయి. ఇదేమీ నేను ప్రత్యేకంగా కనిపెట్టింది కాదు. ఇది CVR మెథడ్ అని చెప్తారనమాట. అంటే మట్టి ద్రావణం అని చెప్తూ ఉంటారు కదా, అదే ఇది ప్రత్యక్షంగా చేసి మీకు చూపించాలన్న ఉద్దేశం మీదే ఇంత చిన్న వీడియో చేయటం జరిగింది. ఇది నిజమేనండి, బాగా పనిచేస్తుందంటే ఒక్క కామెంట్ చేయండి, లైక్ చేయండి.